బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తర్వాత ఆయన తన పాత పార్టీ ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సెటరికల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ అనుభవం, నియోజకవర్గంపై ఉన్న పట్టు దృష్ట్యా అన్ని పార్టీలు తన వైపు చూస్తున్నాయని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నాయకులు తన ఫోటోలను పోస్టర్లపై వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. నా మొహం చూసైనా ఓట్లు పడతాయని పార్టీ బ్రతుకుతుందని భావిస్తున్నారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉందని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మేమేం మీ ఆస్తులు అడగట్లేదు. మీ ఇంటి పత్రాలు తీసుకొని చూపించట్లేదు. మేము మా నియోజకవర్గంలో నేను అధికారికంగా అందుకే అడుగుతున్నాము. అక్కడ ఫ్లెక్సీల కాడికి పోలేదు. పెట్టండి మీరు. పెట్టండి మీ ఇష్టం. మీరు ఆర్టీఐ పెడితే 4 రోజుల్లో మీకు రిపోర్ట్ అనేది